భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుపాడులా ఒక చిత్రం జరిగిందట. ఆ చిత్రం ఏందంటే పాటలు చెప్పే బడిపంతులు ఉంటారు కదా, గా బడిపంతుల్ని పిల్లగాళ్ళందరూ కలిసి గదే క్లాస్ రూమ్లో బంధించి తాళం పెట్టిండ్రట. మరి గా పిల్లగాళ్ళందరూ కలిసి గట్ల ఎందుకు చేసిర్రు, గట్ల ఎందుకు బంధించిర్రో ఓ పాలి మీరే చూడుండ్రి. సర్కార్ బల్లే చదువు చెప్పే బడి పంతుల్ని చదువుకున్న పొలగాళ్ళందరూ కలిసి ఏకంగా పంతులు లోపల తోలి తలుపులు పెట్టిర్రుల్లా. ఈ ముచ్చట ఏంటంటే మీకు చాలా చిత్రం అనిపిస్తుంది కానుల్లా. అవునుల్లా, నిజంగానే పిల్లగాళ్ళందరూ కలిసి పంతులను లోపల తోలి తలుపులు పెట్టిర్రు. గట్ల ఈ పిల్లగాళ్ళందరూ ఎందుకు చేసిర్రు అంటే ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుపాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉన్నదుల్లా. ఆ పాఠశాలలో చదువు చెప్పే బడి పంతులు రోజు తాగి ఊకుంటూ వచ్చి చదువుకున్న పిల్లగాళ్ళందరి మీద భూతు పురాణం సురువు చేస్తున్నాడంట. ఇట్లా పంతులు తాగి వచ్చాడు ఒక రోజు కాదు 2 రోజులు కాదు, రోజు ఇట్లనే దాగి పిల్లగాళ్ళందరినీ మస్తు ఇబ్బంది పెడుతున్నాడంట సారు. అందుకనే పొలగాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని నిమ్మతంగా సారు లోపల దోలి తలుపు పెట్టి తాళం వేసిర్రు. ఏంది సారు, పిల్లగాళ్ళకు చదువు చెప్పి నువ్వే రోజు దాగొచ్చి పిల్లగాళ్ళ మీద భూత పురాణం సురువు చేస్తే ఎట్లా సారు? వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు కదా, ఏం నేర్చుకుంటారు నిన్ను చూసి? మరి తాగొచ్చి పిల్లగాళ్ళ తిట్టుకుంటా పాఠాలు చెప్పకుండా ఉంటే చాలా తప్పు కదా సారు నీ పద్ధతి అని అంటున్నారు ఆ ఊరోళ్ళు. మా సార్ రోజు తాగొచ్చి గోల గోల చేసి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడి ఆడోళ్ళని మా అయ్యమ్మని